హలో అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ లవ్ బాక్సెస్ అలాగే స్క్వేర్ బాక్సెస్ స్మాల్ బాక్సెస్‌లో ఎలాగా ఫిల్ చేసేసి మనమైతే చాక్లెట్స్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. వీడియోస్ చేసి పెట్టండి అనేసి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం దానికోసం ఇలాగా మిల్క్ కానీ మీకు నచ్చిన కాంపౌండ్ ఏదైనా కానీ ఇలాగా మిక్స్ చేసుకోవచ్చండి. బాగా దీన్నైతే మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్ కానీ లేదు అంటే ఓవెన్ ఉంటే ఓవెన్‌లో కానీ ఆల్రెడీ ఎలాగా మెల్ట్ చేయాలి అనేది వీడియో కూడా ఉంది మన ఛానల్‌లో. ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే చూడొచ్చు. ఇవైతే గోల్డ్ కలర్ స్క్వేర్ బాక్స్ అండి. అలాగే పింక్ కలర్ హార్ట్ షేపు ఇలాగా చాలా బాక్సెస్ అయితే ఉన్నాయండి. ఒక 4, 5 రకాలైతే నేను ఈరోజు చూపిస్తాను. దానికైతే మనకి సెపరేట్‌గా కూడా మోల్డ్స్ వచ్చేసి ఉంటాయండి. ఫస్ట్ వేసాను కదా లవ్ సింబల్‌లో అది దీనికే సరిపోతుందన్నమాట. కాకపోతే చిన్న హార్ట్ వస్తుంది లోపల. అలా కాకుండా మోల్డ్ ఏం యూజ్ చేయకుండా సింపుల్గా మనము దీంట్లోనే ఈ బాక్స్లోనే ఇలాగా కాంపౌండ్ అయితే వేసేసుకోవచ్చండి. ఫుల్గా కాకుండా ఒక హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. పైన మనం ఇలాగా డ్రై ఫ్రూట్స్ అనేవి కానీ లేదు అంటే రైస్ క్రిస్పస్ కానీ లేదు అంటే స్ప్రింకిల్స్ కానీ కలర్ఫుల్గా కావాలి అంటే లేదు అంటే బటర్ స్కాచ్ కానీ ఏదైనా వేసుకొని మనమైతే ఫిల్ చేసుకోవచ్చండి. ఇదైతే స్క్వేర్ బాక్స్కి మోల్డ్ అనమాట. దీంట్లో కూడా సేమ్ అలాగే వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు గ్యాస్ మీద డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసే వాళ్ళైతే మాత్రం కాంపౌండ్ చాలా హీట్ ఉంటుందండి. సో దానివల్ల మీరు ఈ బాక్సెస్ చాలా లైట్గా ఉంటాయి అన్నమాట. చాలా థిన్గా ఉంటాయి. సో దానివల్ల మనకి హీట్ అనేది బాక్సెస్లో వేయకూడదండి. సో చల్లారిన కాంపౌండ్ మాత్రమే కూల్ అయిన తర్వాత వేసుకోండి. ఇలాగా ట్యాప్ చేసేసిన తర్వాత మీకు నచ్చినవి పైన స్ప్రింకిల్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనమైతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఉంచుకునే టైం కూడా దాని ఏమంటారు దాని సైజు మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. అంటే బిగ్ చాక్లెట్ అయితే ఇంకొంచెం ఎక్కువసేపు పడుతుంది. స్మాల్ చాక్లెట్స్ అయితే టైం కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన టైం తక్కువ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలాగా మన ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూసారు కదా మనకి ఎంత బ్యూటిఫుల్గా షైనీతో చాలా బాగా అయితే మనకి చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. ఎటువంటి మోల్డ్స్ లేకుండా. సో ఈ ఐడియా చాలా బాగుంది కదా. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి బాక్సెస్లో మనకి కరెక్ట్ సైజ్ వచ్చేసి. ఇప్పుడు ఈ లవ్ షేప్ లాగా ఉంది కదా, ఇదైతే లిప్ షేప్ లాగా ఉంటుందండి. సో దీంట్లో మీరైతే మీకు నచ్చిన కలర్ని నేనైతే ఇట్లాగా యాడ్ చేసేస్తున్నాను. మీకు దాంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను అది కూడా చూపిస్తాను. ఇలాగా దాన్ని కూడా ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవచ్చు. చెప్పాను కదా ఈ హార్ట్ అయితే మనకి చాలా స్మాల్గా అనిపిస్తుంది. అంత బాగోట్లేదు కదా. సో దానికోసం మనమైతే ఇప్పుడు ఓన్లీ దీంట్లోనే వేసేసిన చాక్లెట్ అయితే చూసారు కదా కరెక్ట్గా ఫిట్ అయ్యింది. అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. సో మీరు కాస్ట్ అనేది వెయిట్ని బట్టి డిసైడ్ చేసుకోండి. అండ్ బాక్స్ కాస్ట్ ఈ వెయిట్ ఈ రెండు కూడా మీరు వేసుకొని చాక్లెట్ కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. బాక్సెస్లో పెట్టేదాన్ని బట్టి కూడా అందం వస్తుందండి. సో దానివల్ల మనము బాక్సెస్ యూస్ చేసే వాళ్ళు మాత్రము ఎలా చేస్తే మనకి బ్యూటిఫుల్గా ఇంకా వస్తాయి అనేసి అవి చూసుకుంటూ మనము మార్చుకుంటూ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ ఇదైతే రెడ్ కలర్ హార్ట్ బాక్స్ బిగ్ హార్ట్ బాక్స్ అండి. దీంట్లో ఏం లేదండి మనకి హార్ట్ షేప్ చాక్లెట్స్ ఎన్ని పడతాయో అండ్ మీకు ఎంతకి కాస్ట్కి ఇస్తున్నారో ఎన్ని చాక్లెట్లు వేస్తారో డిసైడ్ అయ్యేసి ఇచ్చేయడమేనండి. నెక్స్ట్ ఇదైతే 3D చాక్లెట్ మోల్డ్ అండి. దీంట్లో మనకి ఏంటంటే షేప్ అనేది రౌండ్గా అటు ఇటు రెండు సైడ్లు మనకి రౌండ్గా అనేది కనిపిస్తుంది అనమాట. 3Dలో బాల్ షేప్ కూడా ఉంటాయండి. అవి ఇంకా చాలా బాగుంటాయి. ఈ చాక్లెట్స్ కింద మనం కప్ లైనర్ అనేది చిన్న కప్ లైనర్స్ ఉంటాయి కదా అవి పెట్టేసి ఇలాగ ప్యాక్ చేసుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే ఎవరికైనా రిలేటివ్స్కి స్వీట్స్ లాంటివి తీసుకెళ్లాలన్నా లడ్డూ లాంటివి ఈ హోల్స్లో చాలా బాగా సరిపోతాయండి. ఈ బాక్సెస్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా మీకు నచ్చినట్టు ప్యాక్ చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.